ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని బిడలైన వారు శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. శత్రువు యొక్క క్షేమము కొరకు చూడాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చూస్తే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దూషణకు ప్రతి దూషణ మనం చేయకూడదు. కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. కాకపోతే మనం ఏం చెయ్యాలి అంటే వారిని ఆశీర్వదించాలి, వారిని దీవించాలి. సో అవమానాలకు ప్రతిఫలంగా మనం అవమానం ఇవ్వడం ఇలాంటివి మనము చేయవద్దని దేవుని యొక్క మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. కాబట్టి దయతో ప్రతికూలతకు ప్రతిస్పందించడం అది అంత మంచిది కాదు. దేవుని స్వంత స్వభావాన్ని ప్రతిఫలించడం అనేది విశ్వాసికి ఆశీర్వాదానికి దారితీస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము విశ్వాసులము వలె మనం ఉండాలి. మరి చెడుకు చెడుతో లేదా అవమానానికి అవమానంతో ప్రతిఫలం ఇవ్వకూడదు. మనము దేవుడు అంటే అపవాది మనలను ఒకవేళ అవతల వ్యక్తి గురించి మనలను ప్రేరేపించినా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి లొంగకూడదు. కాబట్టి చెడుకు చెడుతో లేదంటే అవమానానికి అవమానంతో ప్రతిఫలం ఇవ్వడానికి బదులుగా మనమేం చేయాలి అంటే తిరిగి వారిని దీవించాలి, వారిని ఆశీర్వదించాలి. వారికి అన్ని విషయాలలో కూడా ఏ విషయాలలో అయితే మనల్ని బాధ పెట్టారో ఆ విషయాలు వారికి మరి మనం మేలుకరంగా మనం ఉండాలి. ఆశీర్వాదంతో చెడును తిరిగి మనం చెల్లించాలి. వాళ్ళు మనలో కొట్టారు, ఆశీర్వదించి వాళ్ళని దీవించాలి. వాళ్ళు మన మీద చెడ్డ మాటలు పలికారు, మనం నవ్వుతూ వారిని ఆశీర్వదించాలి. సో విశ్వాసులు ప్రతికూలతను తిరిగి ఇచ్చే బదులు ఆశీర్వాదాలతో ప్రతిస్పందించాలి. అందులో అవతల వ్యక్తి కోసం మన ప్రార్థనలు మరి అలాగే వారికి శుభాకాంక్షలు మరి చెప్పడం ద్వారా తగిన దీవెన మనం పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీరు ఆశీర్వాదం పొందేలాగా శత్రువులను ప్రేమించడం, వారు పెట్టిన బాధకు తిరిగి మనం వాళ్ళు సంతోషింప చేయడానికే మనం పిలువబడ్డాము. అలాగున మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే శత్రువులను శత్రువులుగా కాక మిత్రులుగా మనం వారిని ప్రేమించి ప్రతి విషయంలో వారి కొరకు ప్రతికూలముగా అంటే ప్రతికూలమైన పరిస్థితిలో కూడా వారిని ప్రేమతో ప్రతిస్పందించడం, తర్వాత హింసించిన వాళ్ళకి ఎలాంటి బాధ పెట్టినా వాళ్ళని ప్రేమతో వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళని ప్రోత్సహించడం చేయాలి. శత్రుత్వం ఉన్నప్పటికీ ఈ ప్రతిస్పందన బలహీనతకు సంకేతం కాదు, కానీ దేవుని పిలుపుకు విశ్వాసము మరియు విధేయతకు నిదర్శనం. ఇది గొప్ప ఆశీర్వాదానికి దారితీస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము శత్రువుల కొరకు ప్రార్థిద్దాం. ప్రేమగల మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మమ్మల్ని బాధించిన వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రభువా అవమానపరిచిన వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా ఎడల కఠినమైన మాటలు మాట్లాడిన వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. లేని మాటలు కల్పించి మమ్మల్ని 10 మందిలో ప్రభువా మమ్మల్ని అవమానపరిచి కించపరిచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో అటువంటి వారందరినీ కూడా మీరు కనికరించి క్షమించి వారి తప్పిదాలు క్షమించి నాయన వారికి మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించి వారి సమస్యలు పరిష్కరించి నాయన వారి ద్వారా మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం. తండ్రి, వారు ఏ పరిస్థితిలో చితికి ఉన్నారో, ఏ పరిస్థితిలో వాళ్ళు కృంగిపోయి ఉన్నారో ఆ పరిస్థితుల్లో నుంచి వారు లేపండి. ఆరోగ్యాలు వారికి అనుగ్రహించండి. సమృద్ధిని వారికి దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలో మీ యందు వారు ఆనందించినట్లుగా నీ కృప దయచేయండి. మీ ప్రేమ నాయన, మీ యొక్క దయ, సత్యములు వారు గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో
శత్రువులందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఏ విధాలుగా బాధపరిచారో, ఏ విధాలుగా కృంగతీశారో, ఎలాంటి పరిస్థితుల గుండా మేము వాళ్ళని బట్టి మేము వెళ్ళవలసి వచ్చిందో, ఎంత నష్టాన్ని కష్టాన్ని మేము వారిని బట్టి అనుభవించామో వారందరినీ కూడా మీరు క్షమించండి ప్రభువా. నాయన దయతో వారికి కావలసిన ప్రతి విషయంలో మీరు తోడయుండి వారి కుటుంబాలను ఆశీర్వదించి నీ కృపలతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థిస్తున్నారు కదా. యోబు తన శత్రువుల కొరకు శత్రువులు కాదు, వాళ్ళ మిత్రులే శత్రువులుగా వారు ప్రవర్తించారు. అప్పుడు తనకి ఎంతో బాధ ఉంటుంది. కానీ ఆయన యోబు వారందరి నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడంట. సో ఈ రోజున మీరు దీవించబడినట్లుగా, మీరు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీ యొక్క శత్రువులందరి కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.